జనసేన క్యాడర్ నుంచి ఇంకా చెప్పాలి అనుకుంటే గనక కాపుల నుంచి ఇదిగో మనకి ఇంత నెంబర్ కావాలి, అది 40 పైనే ఉండాలి, 50 పైనే ఉండాలని చెప్పి ఆశించినటువంటి చోట 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలకే పరిమితం అయ్యేలా చూసుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? డెఫినెట్గా ఈ అంశంలో ఆయన చాలామంది అనేది ఇది చేతకానితనమా, ఎందుకు ఎప్పుడు పల్లకీలు మోస్తానే ఉండాలా, మనం పల్లకీలు ఎక్కే అవకాశం లేదా? మీరే కదా యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నారు, పెద్దన్న పాత్ర పోషించమన్నారు. సమాజంలో 25% ఉన్న కాపు తెలగ బలిజులు ఎంతకాలం వెళ్ళినాయి? ఈ 2 వర్గాలని మొయ్యాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి ఇలానే ఉండాలా? మిమ్మల్ని ఏదో సీఎంగా చూద్దాం అని అనుకున్నాం కదా, మా ఆశలు మా కోరికలు నెరవేరాల్సిన అవసరం లేదనేది ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు అంటున్నారు, జన సైనికులు అంటున్నారు. విపరీతమైన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు ఆయన సీట్ల విషయంలో కూడా మీరు గమనిస్తే 24 సీట్లు ఎమ్మెల్యే, 3 ఎంపీలని ఆయన ప్రకటించారు. మీరు గమనించారు లేదు? ఈయన చదివినిపించాడు, నేను 5 ఈరోజు ప్రకటిస్తాను, మిగతా రిమైనింగ్ 2 రోజులు ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించడమే ఈ సీట్లు 25 కాదు, 3 ఎంపీలు కలుపుకుంటే కలిపి 40 సీట్లు అన్నాడు. కానీ అది చోట్ల అక్కడ దాంట్లో ఆ 3 ఎంపీలకు ఉన్నారు టీడీపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు కాదు. మీకు 24 సీట్లు ఇస్తే ఏ విధంగా రాజ్యాధికారంలో నువ్వు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది? మీరన్నట్టు గౌరవప్రదంగా జోయ్ గారు చెప్పిన 60-70 కాడి నుంచి చివరికి నువ్వు అంత తీసుకోలేకపోతే కనీసం 40 తగ్గకుండా తీసుకుంటే దాంట్లో 30 గెలిస్తే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి జేడీఏ ఎలా ఫామ్ చేశాడు సార్ గవర్నమెంట్? అదేవిధంగా ఏకనాథ్ షిండే ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు మహారాష్ట్రలో? అదేవిధంగా నితీష్ కుమార్ బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినా మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన అవుతున్నాడంటే మన దగ్గర సీట్లు ఉంటాయి కదా. నీకు ఓటు పడాలంటే, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జనసేన నుంచి టీడీపీకి పడాలంటే జనసేన సాటిస్ఫై కావాలి కదా. ఖచ్చితంగా. ఎంతకాలం పల్లకీలు మోస్తుంటారు? 2014, 19, 24 మళ్ళా 29 దాకా 15 సంవత్సరాలు మీతో జర్నీ చేస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు రాజకీయ జీవితం అతనికి ఉంటుంది? అది ఆవేదన క్షేత్రస్థాయిలో ఉన్నది. అతను వెనకున్న సప్రెస్డ్ గ్రూప్స్ ఈ 4% ఉన్న ఒక వర్గమే కాదు, 8% ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు. ఇంకా 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఎప్పుడు రాజ్యాధికారం? మన కళ్ళకన్నా స్వరాజ్యం రామరాజ్యం ఎక్కడా? మిమ్మల్ని ముఖ్యమంత్రి చూద్దాం అనుకుంటే ఆయన అంటే జగన్ గద్దె దించడమే ప్రధాన ధ్యేయం అంటున్నారు. నరరూప రాక్షసుడిలాగా పరిపాలిస్తున్నాడు అంటున్నారు. అవినీతిమయమైపున వైసీపీని దించాలనుకుంటున్నారు. అంటే వైసీపీని దించాలి అంటే జగన్ దించడం అంటే చంద్రబాబు నాయుడు ఎక్కించడమా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవును, ఇది కాదు కదా. మార్పు 3వ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు. ఎందుకు ఆయన ఇచ్చిన సీట్లకే మీరు ఆమోదం తెలియజేశారు? ఇది కాదు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతే కదండి, వాళ్ళు తప్పు కాదు అక్కడ. ఇక్కడ ఆ ఆవేదనని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. అంతకు మించి కష్టాల్లో స్నేహాస్తం అందించి పోరాట పట్టుమని లోపించినప్పుడు, స్థానిక సమస్యలో పోటీ చేయలేనప్పుడు, 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడే, కేడర్ను కూడా అడగకుండా. కేడర్ తన దారిలో పయనిస్తారని నమ్మకంతోనే నిజంగా నాయకుడు చెప్పాడంటే నడిచారు కదా. మీరు ఎక్కడ కూడా పొరపాటును కూడా కొద్దిగా ఒక మెట్టు దిగుండండి అంటే అలానే ఉన్నారు కదా, పాటించారు. ఎగ్జాక్ట్లీ, అవును. పాటించినప్పుడు మీకు స్నేహాస్తం, నమస్కారానికి ప్రతి నమస్కారం సార్, అది పాటిస్తుందా టీడీపీ? 24 సీట్లతో సరిపెడితే అంటే రేపు 24 సీట్లు ఇస్తే రేపు దాంట్లో ఎన్ని గెలుస్తారో పక్కన పెడితే వీళ్ళ సపోర్ట్ లేకుండానే, బీజేపీ సపోర్ట్ లేకుండా రేపు బీజేపీకి 10-15 ఇస్తారండి. అవి ఒక 4-5 ఎంపీలు ఇస్తారు. వీళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా ఫామ్ చేద్దామనే కదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రేపు ఎలా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారిని? వీళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా ఫామ్ చేస్తే వీళ్ళని ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులు కానీ ఏదైనా సఫిషియెంట్ పవర్ షేరింగ్ ఉంటుందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన. 25% ఉంటే వీళ్ళకి ఇప్పుడు సామాజిక న్యాయం అని 98 సీట్లు ప్రకటించారు సార్. 94, 24 జనసేనకి ఇచ్చారు. మీ రిమైనింగ్ 54 పెండింగ్ ఉన్నాయి. బీజేపీ పొత్తు పొడిచిన తర్వాత ఎన్ని ఇస్తారనేది చూడాలా. మిగిలిన సీట్లన్నీ కూడా టీడీపీ పొడి చేద్దాం అనుకుంటుంది, జనసేనకి ఇవ్వాలనుకుంటా. జనసేనకి ఇచ్చిన 24, మరి మీరిచ్చిన 94 సీట్లో, మీరు ప్రకటించుకున్న 94 సీట్లో 4% ఉన్న కమ్మ సామాజ వర్గానికి ఇచ్చిన సీట్లు ఎన్ని? 25 మంది. అవును. అంటే మీరు మీ సామాజ వర్గాన్ని మీరు సేఫ్గా ఉండాలా, సేఫ్గార్డ్గా చూసుకున్నారు. సేఫ్గా. అదేవిధంగా బీసీలు 52% ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు ఇచ్చింది వాళ్ళకి ఎంత? 19 సీట్లు. అదేవిధంగా రెడ్డి సమాజ వర్గం 5-6%, లేకపోతే 7 అంటారు, కొంతమంది 8 అంటారు. సరే 7 వేసుకోండి, మీకు వాళ్ళకి ఇచ్చింది ఎంత? 19 సీట్ల.
మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెడ్డి ప్రభుత్వం అంటున్నారు, చంద్రబాబు నాయుడు వస్తే కమ్మ ప్రభుత్వం అంటున్నారు. ఆయన పైనుంచి కింద స్థాయిగా అందరి సలహాదారులను వాళ్ళనే పెట్టుకున్నాడు. ఇక మీరు అదే రెడ్డి వర్గానికి 19 సీట్లు ఇచ్చారు కదా, మరి అదే 25% ఉన్న కాపులకి మీరు ఇచ్చే సీట్లన్నీ 12. ఇంకెక్కడ సామాజిక న్యాయం ఎక్కడ? అవతల జగన్మోహన్ రెడ్డి గారు 32 సీట్లు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. అలా 4 మంత్రి పదవులు ఉన్నారు, విప్పులుగా ఉన్నారు. 32 సీట్లు ఆయన గౌరవిస్తున్నాడు. ఆయన ఇప్పుడు 32 మంది ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేది ఎంత ఇక్కడ? ఇప్పుడు మీరు 12కే కన్ఫర్మ్ అయిపోయారు టీడీపీ. జనసేన ఎన్ని ఇస్తుంది? కాపు ముద్ర పడుతుందని కాపులకి సీట్లు ఇప్పుడు కందులు దుర్గేష్కి రాజమండ్రి అనౌన్స్ చేసి 3 రోజుల క్రితం అధినాయకుడు ప్రకటిస్తే ఆయన అంతకుముందు ఎమ్మెల్యే సార్, అవును, ఎంపీగా పోటీ చేశాడు సార్. ఆయనకు కూడా 3 రోజులు నువ్వు సీటు చేసుకో, రాజమండ్రి కాదు ఈ జిల్లాలో గోదావరి జిల్లాను అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన 4 రోజులు కూడా కాకముందే ఆ సీట్ నీకు కాదు, గోరట్ల బుచ్చి చౌదరి అలిగారని 7 పదుల వయసులో ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి ఎలక్షన్ కూడా ఇదే నా చివరి ఎలక్షన్ అని గెలిపించండి అంటాడు. 2 ఎలక్షన్ చేశాడు కదా. ఇప్పుడు త్యాగాలు చేయాలి కదా. త్యాగాలు ఎంతకాలం జనసేన చేయాలా? ఇప్పుడు నిడదవోలుకి వెళ్ళమంటున్నారు కందులు దుర్గేష్ని. అది ఎంతవరకు సమంజసం అండి? ఇది స్నేహధర్మమా? ఇది పొత్తు ధర్మమా చెప్పండి? ఇంకొక ముందుకొచ్చి అంటున్నారు, మీ అన్నగారి కోసం సీటు కోసం అనకాపల్లి ఎంపీ పోటీ చేయాలంటే మీరు ప్రత్యేకంగా వెళ్ళి కొనతల రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి కలిసి ఆయన ఒప్పించి ఆయనకి ఎమ్మెల్యేగా ఒప్పించి మీ అన్నగారికి మాత్రం కన్ఫర్మ్ చేసుకుంటారా? మేము కార్యకర్తలం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. రాజకీయాల్లో ఎవరైనా ఒకటే సార్. ఇప్పుడు పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్ చేయగలడు. పాలిటిక్స్ ఈజ్ ఏ సర్టన్ టైంలో, అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఏ పాయిజన్ కూడా. ఇక్కడ ఇంత నీతి నిజాయితీవంతమైన పరిపాలన చేద్దామని వచ్చినప్పుడు దశాబ్దం కాదు 2 దశాబ్దాలు నాతో పయనించాలన్నప్పుడు నిస్వార్థంగా అనేక మంది యూత్ మీ అనుకుంటున్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కదా, మెగా ఫ్యామిలీ మీ ఎమ్మట ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఇంత సప్రెస్డ్ గ్రూప్స్ మిమ్మల్ని నాయకుడిగా ముఖ్యమంత్రిగా చూద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు అవతల 24 సీట్లు తీసుకొని ఈరోజు ప్రధానమైన అధికార పక్షం ఎంత విమర్శలు చేస్తుంది సార్? ఒక రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎంత విమర్శలు చేస్తున్నారు సార్. అవును, నువ్వు 24 సీట్లు వచ్చి మా మీద యుద్ధం ఎక్కడ చేస్తావు అన్నారు. అసలు పవర్ స్టార్ కాదు, నువ్వు పవర్ లేను వాడవని రోజా విమర్శిస్తుంటే ఎంతకాలం మీ ఫ్యామిలీని వ్యక్తిగత అన్నం చేస్తారు? పోసాని కృష్ణమురళి, పేరు నాలుడు, కొడాని నాణ్యులు, ఇంకో నాణ్యులు అందరిని తీసుకొచ్చి మీరు ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు. మీరు ఎంత బాధపడుతున్నారో తెలియదు, కానీ క్షేత్రస్థాయిలో తన ఇంట్లో తన బిడ్డకి విమర్శిస్తున్నారన్న భావంతో వాళ్ళు ఉన్నారు సండి. మిమ్మల్ని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు, తరతరాలుగా బానిసలాగా ఉండమని కోరుకోట్లా. ఇది కాదు కదా. ప్రత్యామ్నాయం 7 దశాబ్దాలైనా సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మాకు సీఎం కావాలి, మా నాయకుడు కావాలి, వాళ్ళు కావాలని కోరుకోట్లా. ఇక్కడ సీఎం కావాలని సఫిషియెంట్ సీట్స్ 40 సీట్లు ఇచ్చారనుకోండి, రేపు 30-35 గెలిచారనుకోండి, నాకు కావాలి కింగ్ మేకర్గా ఉండొచ్చు. నువ్వు 24 సీట్లు వస్తే రేపు గెలిచేదాన్ని రేపు సంపూర్ణంగా టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఇదే సమయంలో జనసేన తక్కువ సీట్లు ఇచ్చారు, మేమెందుకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు 100 సీట్ల పైన పోటీ చేస్తే మేమెందుకు చంద్రబాబు నాయుడు గారి సైకిల్కి వేయాలని ఆలోచన వెళ్ళలో కూడా ఉండదా? పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనసేన క్యాడర్ అంతా కూడా నినదించే ఏకైక స్లోగన్ సీఎం. అంటే జనసేన క్యాడర్ మాత్రమే కాకుండా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా మాకు ఒక నాయకుడు రావాలి, ఆ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి, అది నువ్వే అవ్వాలి అని చెప్పి సభాసాక్షిగా చెప్పటం. ఇంత చెప్తున్నా, ఇంత నినదిస్తున్నా, ఇంత గర్జిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఏం జరుగుతుందో అనేటువంటిది తెలుసుకోలేనటువంటి స్థితికి నెట్టేయబడ్డారా? అంటే అదే ఆలోచన ఇప్పుడు పెద్ద ఆయన జోగి గారు అదే ప్రశ్నించాడు సార్. 2 పేజీల లెటర్లు నేను రిలీజ్ చేశాడు. 84 సంవత్సరాల వయసులో ఆయన పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని. ఆయనకి ఏదో సీటు కోసం పోరాడుతున్నా, ఆయన కొడుకు సీటు కోసం పోరాడుతున్నా. 2 సంవత్సరాల పదవి ఉంటే ఎంపీ పదవి తృణప్రాయంగా వదిలేసి ప్రజారాజ్యంలో చేరిన వ్యక్తి, చిరంజీవి సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆ రోజు ఈ తర్వాత జనసేనలో ఈ రోజున సంవత్సరం నుంచి పోరాడుతున్నాడు. సామాజిక న్యాయం కోసం కులాలు కలిపే సిద్ధాంతంలో నువ్వు ముందున్నావు. నీలాంటి వ్యక్తి థర్డ్ ఫోర్స్గా రావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, తీసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాడు. సీట్లు ఎన్ని తీసుకోవాలో చెప్తున్నాడు, ఎట్లా ఓటు పోలరైజేషన్ అయితే చెప్తున్నాడు, టీడీపీతో ఏ విధంగా పొత్తులో వెళ్ళాలని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనతో కూడా 2-3 గంటలు డిస్కషన్ చేసుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఆయనకు తెలుసుగా రాజకీయ అనుభవం దాదాపు 70 సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఎంపీగా చేశాడు. అటువంటి వ్యక్తులు స్వలాభాపేక్ష లేకుండా మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే 24 సీట్లు తీసుకుంటే మీరు ఎలా రాజ్యాధికారం చేస్తారని ఫస్ట్ ప్రశ్న అడిగారు. ఎలా రేపు ప్రభుత్వంలో సీట్లు అడుగుతారు? నీకు 25% ఉండి కూడా కాపులు దానికి తగ్గట్టుగా సీట్లు తెచ్చుకోలేకపోతున్నాం. ఎలా ఓటు పోలరైజేషన్ అవుతుంది?
అదేవిధంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం 25 ఎమ్మెల్యేలు తెచ్చుకుంటున్నాడు. ఎక్కడ ఒక్కళ్ళు కూడా వదులుకోవట్లా. ఇదే సమయంలో నువ్వు సాక్రిఫైస్ ఎవరి కోసం చేయరా? ఇదే అగ్రవర్గాలను కమ్మవారి కోసం సాక్రిఫైస్ చేయాలా? మీరు చెప్తే వాళ్ళని పల్లకీలు మోయాలా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే సమయంలో మీరు అందరికీ ఇస్తున్నారు సీట్లు, మేమేం తప్పు చేసాం, మేము అన్యాయం చేసాం అంటున్నాడు. అదేవిధంగా నువ్వు 24 సీట్లు తీసుకోవడానికి జనసేన ఇంతకంటే గెలవదు అని నువ్వు నిర్ణయించుకున్నావా? నీకున్న 2019లో 6.9% ఉన్న ఓటుని స్థానిక సమస్యల్లో అది 16% పెరిగింది. ముఖ్యంగా వారాహయాత్రలో అయితే మీరు చూశారు, వారాహి 1, 2, 3 చూస్తే విపరీతంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా 30% ఓటు బ్యాంక్ పెరిగి ఒక ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో ఇండివిడువల్గా పోటీ చేసిన 10 స్థానాలు గెలవగలదనే వాతావరణం మీకు వచ్చినప్పుడు ఎందుకు ఈ సీట్లన్నీ తీసుకెళ్లి టీడీపీకి మనం ఇవ్వాలి? ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా 34 కాన్స్టిట్యూన్సీలు ఉంటే అక్కడే ఎక్కువ సీట్లు తీసుకోలేకపోతే మిగతా కోస్తాల రాయలసీమలు ఎలా తీసుకుంటావు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. సరే, ఇప్పుడు ఉన్నది సీట్లు 24కి కన్ఫర్మ్ అయిపోయాం, ఓకే. కానీ ఈ పొత్తు పొడవాలి అంటే, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి చివరి అవకాశం ఇది. చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవర్ షేరింగ్లో ఈ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు సీఎం నాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఓ 2.5 సంవత్సరాలు చేస్తాడనే మాట ఆయన నోటి నుంచి రావాలని. కెన్ బి పాసిబుల్? ఆ విధంగా చెప్పడం సాధ్యమేనా? చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్తారా అసలు? అదే ఆయన విఘ్నత. ఆయన నెక్స్ట్ ఆయన పార్టీ మనుగడలో ఉండాలన్నా ఇప్పుడు చెప్పలేదు అనుకోండి, ఓటు పోలరేషన్ కాదు. టీడీపీ అనేది కనుమరుగైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి భయపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ చూసి, పవన్ కళ్యాణ్ అనే అతి పెద్ద సామాజిక వర్గాన్ని చూసి భయపడుతున్నాడు. మీరు అంటున్న పవర్ షేరింగ్ సీఎం పదవి సీఎం పీఠంలో కావాలా, లేకపోతే ప్రభుత్వంలో కావాలా? ప్రభుత్వంలో కూడా, నాట్ ఓన్లీ సీఎం, ప్రభుత్వంలో కూడా సఫిషియెంట్గా మంత్రి పదవులు ఇవ్వాలి. ఓకే, ఇచ్చినప్పుడే 1/3 అన్నారు. మున్సిపాలిటీలో మేయర్లు ఇట్లాంటి చిన్న చిన్న చైర్మన్లు ఈ కాదు, ఇవన్నీ అధికారం వస్తే ఎవరికైనా వస్తాయి. మంత్రి పదవుల్లో కూడా, మంత్రివర్గంలో కూడా సమానంగా ఉండాలి. ఎందుకంటే 4.5 దశాబ్దాల్లో మీరు కూడా చూశారు సార్, ఎప్పుడు లేని విధంగా కష్టాలు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగల చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశానికే చాలామంది నాయకులు తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆ కర్మాగారంలో అనేక మంది తయారయ్యారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి తయారైన వ్యక్తి. ఇంత వ్యక్తి తయారు చేసిన ఆ వ్యక్తికి ఎనలేని కష్టాలు 2023-24 ఎదుర్కొన్నాడు ఈ సంవత్సరం. ఆ కష్టాల నుంచి, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ బయటికి రాలేని పరిస్థితిలో, ఆ క్యాడర్ అంతా బయటికి రాని పరిస్థితిలో ఎంతోమంది సీనియర్స్ 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు అనుభవం అనుకుంటారు. యనమల రామకృష్ణుడు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, వీళ్ళంతా ఏమైపోయారు? ఎవరైనా బయటకు వచ్చారా? ఒకే ఒక వ్యక్తి తను రోడ్డు మీద పడుకున్నాడా, అతను హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకపోయినా రాజధానిలో అడుగుపెట్టి నీకు చూడటానికి వచ్చి అన్కండిషనల్గా సపోర్ట్ చేయటం అంటే ఎంత త్యాగం సార్ అది. అన్డౌటెడ్లీ ఒప్పుకొని తీరా. ఏ నాయకుడైనా చేయగలరా చెప్పండి సార్ ఈ దేశంలో? ఎవరు చేయలేదు కూడా. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా తప్పదు. బాలకృష్ణ గారైనా, లోకేష్ గారైనా, లేకపోతే తప్పదు. ఈయనకెందుకు? కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ కేమ్ అవుట్. ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని సీనియర్ జడ్జెస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కలిపి ఒక ఫామ్ ఉంది. దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు తయారు చేస్తారు. దాంట్లో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం, ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో అత్యంత కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే 38 కేసులతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాంట్లో 29 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇకపోతే ఈ దేశం నుంచి వాళ్ళ పిల్లల కోసం ఎక్కడికన్నా దేశం దాటి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అయినా ప్రజలు ఆయన్ని 150 సీట్లు ఇచ్చి గెలిపించారు. కేసులు ఎదుర్కొంటున్నాడు. 40,000 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేసుకుంది. అది మనకు తెలిసిన అంశం. అదే అంశాన్ని ఇప్పుడు షర్మిల గారు కూడా, నువ్వు జగనన్న వదిలిన బాణం ఆయన వైపే వస్తుంది, ఆయన పక్కలో బల్యం అయిపోయింది, నీకెందుకు 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తేలేదు, బీజేపీకి ఊడికం చేస్తున్నామని అడుగుతుంది. సొంత సిస్టరే నాకు రక్షణ కల్పించలేదంటుంది. నీకోసం 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నా బిడ్డలంతా రోడ్డు మీద పడేసి నేను పాదయాత్ర చేస్తే మమ్మల్ని వదిలేసేవని ప్రశ్నిస్తుంది. సొంత చెల్లెలే ప్రశ్నిస్తుంది. మీరు ఇన్ని పథకాలు చేయలేదని చెప్పేసి అంటున్నప్పుడు ఇవన్నీ ఏంటి సార్? ఇది ఈ పరిణామాలన్నీ కారణం ఏంటి?